ఓకే, నారాయణమూర్తి గారు గారు ఇన్ని పరామర్శించుకోవడానికి కారణం ఏంటని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. అంటే ఆయనకంటే పెద్ద పవన్ కళ్యాణ్ తీసుకొస్తాను. ఇప్పుడు నేను మామూలుగానే మాట్లాడుకున్నాం, దీనికి పెద్ద ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇల్లు కూడా అంటే సోషల్ మీడియా చూసి చెప్తున్నాం, సోషల్ మీడియాలో ఏమి జరుగుతున్నాయో ఇల్లు కూడా కనపడలేదు. అంటే ఈయన నాకంటే పెద్ద స్టార్ అయిపోయాడు దేశవ్యాప్తంగా అని సోషల్ మీడియాలో వచ్చిందా? మరి సోషల్ మీడియాలో జగన్ రెడ్డి ఆంధ్రాలో మొహమెత్తుకోలేక పారిపోతున్నాడు, అసలు తప్పించుకుని తిరుగుతున్నాడు, రకాలుగా వస్తున్నాయి. గాలి వార్తలు, గాలి కబుర్లు, గాలి పార్టీ ఏదైనా సహేతుకంగా మాట్లాడినారని కాదు. సూపర్ 6 అని చెప్పేసి, సూపర్ 7 అని చెప్పేసి ప్రజల్ని వెన్నుపోటు అంటే ప్రశ్న ఏంటి? నువ్వు చెప్పావు పొలుపు కట్టేసిన ఆవులాగా అక్కడే తిరుగుతుంటారు. ఓకే శాంతిప్రసాద్ గారు ఒకసారి మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. శాంతిప్రసాద్ గారు ఇస్తాను, మీరు అయిపోయి మళ్ళీ రెస్పాండ్ అవుతుంది. చెప్పాలి సమాధానం. సరే ఏం చెప్తున్నారో వినండి. శాంతిప్రసాద్ గారు దీని ఆర్గ్యూవల్ టైం వేస్ట్ తప్ప ఏముండదు. మీరు ఇస్తాను కదా, ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. మీరు మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడలేదు కదా. ఆవును వదిలేసి దున్నపోతం తెచ్చుకున్నాం అని చెప్పి అప్పుడు అధికారులు పక్కన పెడతాం. నేను ఏమంటానంటే ఒక యాక్టర్ ఇంటి మీద ఎవరు చేయించారు అనేది కూడా తెలుసు కదా, ఎవరు చేయించారు అనేది అక్కడ కనబడుతూ ఉంది. అది కూడా సోషల్ మీడియా, మీరు కూడా సోషల్ మీడియా ఫాలో అవుతారు కదా, చూడండి. ఇంటి మీద దాడి జరిగింది, అంతా అసలు ఆ ఒక యాక్టర్ను పట్టుకొని, ఒక నటుడిని పట్టుకొని జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన ఒక అవార్డు వచ్చిన నటు, ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన నటుని పట్టుకొని విపరీతంగా హ్యూమిలేట్ ఎందుకు చేస్తున్నారు అనేది మీరు అడగలేదు. డిప్యూటీ సీఎం అడగట్లేదు, డిప్యూటీ సీఎం అడగలేదు, ముఖ్యమంత్రి రాక్షసులు ఉంటారనేది నిరూపితమైంది. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు ఇద్దరు మాట్లాడితే అసలు రీచ్ అవ్వట్లేదు. మీకు ఇస్తానండి. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు ఆయన మాట్లాడేకి మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడడం వల్ల అసలు రీచ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇస్తాను కదా నేను. వరం గారు అంటే ఈ పవన్ కళ్యాణ్ కాలు కింద చెప్పు కింద ఉంటే మళ్ళీ ఓకే రైట్. మీరు దానికి కౌంటర్ ఇద్దరు కానీ రాసుకోండి. ఓకే 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 నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు. గాయత్రి గారు ఏదో చెప్తున్నారు. కనీసమైన ఇది ఉండాలి కదా ఇండస్ట్రీలో ఉంటూ. గాయత్రి రెస్పాండ్ మాట్లాడండి. ఒక్క నిమిషం అండి గాయత్రి రెస్పాండ్ అవ్వండి. ఒక్కసారి వర్మ గారు అంటే ఇప్పుడు ఇంతకుముందే నారాయణమూర్తి గారు మాట్లాడతా అంటే డిప్యూటీ సీఎం గారు ఎందుకు మాట్లాడలేదు అది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని డిప్యూటీ సీఎం గారు కాదు, బాలకృష్ణ గారు కూడా. అదే ఏదైనా కానీ ఒక్క నిమిషం ఈ ఇష్యూని పొలిటిసైజ్ చెయ్యకుండా ఒక నార్మల్ యాంగిల్ లో తీసుకుంటే ఒక యాక్సిడెంట్ ఓకే ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మాట్లాడినివ్వండి, ఆవిడ మాట్లాడినివ్వండి. ఓకే ఓకే ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. అరే ఆవిడ ఏం చెప్తారో కంప్లీట్ చేయనివ్వండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. జగన్ రెడ్డి బావ ఓకే ఓకే